నిజ జీవితంలో శాడిస్టులు, సైకోల సంగతేమో గాని క్రియేటివ్ ఫీల్డ్ అయిన సినీ రంగంలో మాత్రం ఇలాంటి సైకోలు, శాడిస్టులు బాగా కనిపిస్తూ ఉంటారు. వారితో మాట్లాడేటప్పుడు వారి మాటలు, చేష్టలు చూస్తే అసలు వీరు మనుషులేనా అన్న అనుమానం వస్తుంది. ఇక విషయానికొస్తే చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన బ్లాక్ బాస్టర్ పసివాడి ప్రాణంలో నటించిన బాలనటుడు అందరికీ గుర్తుండే ఉంటాడు. మూగవాడైన ఆ బాబు తన తల్లిని, తండ్రిని చంపిన వారి చేతి నుంచి చిరంజీవి చేత కాపాడబడుతూ వస్తాడు. అంత చిన్న వయసులోనే ఆ బాలనటుడు చూపిన నటనకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. కానీ ఆ తర్వాత తెలిసింది అతను బాబు కాదు, పాప అని. ఆ పాప పేరు సుజిత. ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలన్నింట్లో ఎన్నో టీవీ ఛానల్స్ ద్వారా బాగా పాపులర్. ఇక తమిళంలో వచ్చిన అబ్బాన్ అనే చిత్రంలో ఆమె కేఆర్ విజయకు మనవరాలిగా తన 41 రోజులు పసిపాపగా నటించింది. ఆమె తల్లిదండ్రులు మలయాళీలు. ఆమె కేరళలోనే పుట్టింది. అలా కెమెరా అంటే ఏంటో, సినిమా నటన అంటే ఏంటో తెలియని పసిగుడ్డుగా ఉన్నప్పుడే సినిమాలలో కనపడింది. ఆమె తర్వాతి కాలంలో 100కు పైగా దక్షిణాదిలోని అన్ని భాషల టీవీ సీరియల్స్, సినిమాలలో నటించింది. ఆమెకు ఓ అన్నయ్య కూడా ఉన్నాడు. అతని పేరు సూర్యకిరణ్. ఈయన మేధావిగా తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ ఉంటాడు. పరమ సాడిస్ట్. ఇక ఈ అన్నయ్య సూర్యకిరణ్ కి సినిమా డైరెక్షన్ అంటే పిచ్చి. నటనపై కూడా బాగా వ్యామోహం ఉంది. ఆయన తాను పెద్దయినా కూడా పసిగుట్టుగానే జీవితాన్ని, సంపాదనను మొదలుపెట్టిన తన చెల్లి సంపాదనపై ఆధారపడి బతికేవాడు. తల్లిదండ్రులు కూడా ఆయన వైపు మాట్లాడేవారు. తన చెల్లికి ఉన్న పరిచయాలు, సంపాదనతో ఆయన డైరెక్టర్గా మారాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆయన సుమంత్ జెనీలియాతో తీసిన మొదటి చిత్రం సత్యం మంచి విజయం సాధించింది. ఇక ఆయన ఆ వెంటనే సుమంత్ సలోని జంటగా ధనా 51 అనే చిత్రం తీశాడు. డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఆ తర్వాత కూడా ఆయన తన పంతం నెగ్గించుకునేందుకు జగపతి బాబు, నేహాలతో బ్రహ్మాస్త్రం తీసి దానినే అదే నటీనటులతో హిందీలో జాన్వర్ గా తీశాడు. ఆ తర్వాత మనోజ్, షీరాలతో రాజుబాయ్, నటి కళ్యాణి, బాలాలతో చాప్టర్ 6, కన్నడలో తానే హీరోగా ఓ చిత్రం చేశాడు. మొదటి చిత్రం తప్ప మిగిలినవన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇక ఆయన తెలుగులో దర్శకుడిగా ఉన్నప్పుడు నటి కావేరి అలియాస్ కళ్యాణి మంచి ఊపులో ఉంది. ఆమె నటించిన పలు మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలు బాగా ఆడాయి. ఆమెలో గ్లామర్ పాలు తక్కువే కానీ చామన ఛాయలో ఉండే ఆమె ఇట్టే ఎవరినైనా ఆకర్షించే, చూపు మరల్చుకోలేని అందం. ఈమె కూడా మలయాళీనే. అందులోనూ దర్శకుడు సూర్యకిరణ్ సోదరి సుజితకు మంచి స్నేహితురాలు. ఈమె కూడా బాలనటిగానే మలయాళంలో పలు చిత్రాలలో నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా తన సత్తా చాటింది. తెలుగులో ఆమె మొదటిసారిగా రాజశేఖర్ నటించిన శేషులో నటించింది. ఆ తర్వాత ఆమె వంశీ దర్శకత్వంలో రవితేజతో కలిసి నటించిన అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు పెద్ద హిట్ కావడమే కాదు, ఆమెకు నంది అవార్డుతో పాటు పలు అవార్డులు, రివార్డులు కూడా వచ్చాయి. ఈమె కూడా పుట్టుకతోనే నటనను వంట పట్టించుకుందా అనేంత సహజంగా నటించేది. ఆ తర్వాత పెళ్ళాంతో పనేంటి, వసంతం, కబడ్డీ కబడ్డీ, దొంగోడు, లేత మనసులు, పెదబాబు, పందెం, శ్రావణవాసం వంటి చిత్రాలలో నటించేటప్పుడు తన స్నేహితురాలైన సుజిత సోదరుడు దర్శకుడు సూర్యకిరణ్ తో కాస్త చనువుగా ఉండేది. అసలే సంపాదించే బంగారు బాత కోసం ఎదురు చూస్తున్న సూర్యకిరణ్ కి ఈమె రిజర్వ్ బ్యాంక్ లాగా కనిపించింది. వెంటనే ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకున్నారు. తాను మొదటి నుంచి ఆధారపడిన చెల్లెలు సుజిత యాడ్ ఫిల్మ్ మేకర్ అయిన ధనుష్ ని పెళ్లాడడంతో ఇక ఆమె నుంచి సూర్యకిరణ్ కి ఆర్థిక లాభం ఉండదని నిర్ణయించుకుని కళ్యాణిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కళ్యాణి సంపాదించిన డబ్బుతోనే ఆమెను నిర్మాతను చేసి తనకు దర్శకత్వంపై ఉన్న మోజును, నటుడిగా మారాలనే మోజులను తీర్చుకుంటూ వచ్చాడు. అన్ని చిత్రాలు డిజాస్టర్స్ గానే మిగిలాయి. ప్రస్తుతం ఆయన తన దర్శకత్వం, జిలా, నటన చూపించాలనే కోరిక తీరడంతో ఇంట్లోనే పని పాట లేకుండా ఉంటున్నాడట. దీంతో ఇంటిని జరపడం కోసం కళ్యాణి పెళ్లైన తర్వాత మరలా ఇష్టం లేకపోయినా కుటుంబ నిర్వహణ కోసం డబ్బు సంపాదనలో పడింది. ఈమె తర్వాత పలు తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలతో పాటు తెలుగులో హోప్, ఆపరేషన్ దుర్యోధన, లక్ష్యం, మున్నా, రక్ష, నజరానా, బ్రహ్మలోకం టు యమలోకం టు వయా భూలోకం, ఓనమాలు, లెజెండ్, రారా కృష్ణయ్య, ఓ మనిషి కథతో పాటు తాజాగా విన్నర్ లో కూడా నటించింది. పెళ్లైన తర్వాత భర్త, పిల్లలతో హాయిగా సినిమాలకు స్వస్తి చెప్పి పిల్లల ఆలనాపాలన చూసుకుంటూ గృహిణిగా ఉండాలనే కోరికను నాడు ఆమె పలు ఇంటర్వ్యూలలో తన మనోగతం తెలిపింది. కానీ నేడు తన భర్త వల్ల నానా కష్టాలు పడుతోంది. ఇప్పటికీ ఆమె నటిస్తూ సంపాదిస్తూనే ఉన్నా ఇంకా ఆ డబ్బు చాలడం లేదని సైకో భర్త సూర్యకిరణ్
ఆమెను టార్చర్ పెడుతున్నాడని, దాంతో ఆమె త్వరలో ఆయన నుంచి విడాకులు తీసుకుని స్వేచ్ఛాజీవిగా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోవడం గ్యారంటీగా కనిపిస్తోంది. అలాంటి భర్తతో కలిసుండే కంటే తన దారి తాను చూసుకుంటేనే కాస్తైనా మనశ్శాంతి కలుగుతుందని ఆమె సన్నిహితులకు కూడా సలహా ఇస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.